ధన్యవాదాలు. తీన్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు సార్. సార్ ఒక 2-3 రోజుల క్రితం మా ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పినాడు సార్, దాన్ని గుర్తు చేయదలుచుకున్నాను సార్. అతని పైన క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి సార్. అతనికి కనీసం అవగాహన లేనటువంటి ఒక అబ్బాయికి క్లినికల్ ట్రయల్స్ జరిగితే అతని అవయవాలన్నీ దాదాపుగా పాడైపోయినటువంటి పరిస్థితి సార్. ఈ విషయం మీద మేము గత కొంతకాలంగా మేము పర్సనల్గా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం సార్. చేస్తున్నటువంటి క్రమంలో మాకు కొన్ని కంపెనీల శాంపిల్స్, తర్వాత వాళ్ళ బయో రిజల్ట్స్, వీటన్నిటిని మేము పరిశీలించినటువంటి పిదపల ఇంకా కొంత సమాచారం కోసం, అంటే ప్రజా ప్రయోజనార్థం కొంత సమాచారం కోసం హెటిరో డ్రగ్స్ వాళ్ళకి ఒక లేఖ రాయడం జరిగింది సార్, త్రూ మన గవర్నమెంట్ ద్వారా. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఆ సమాచారం ఇవ్వకుండా చాలా రోజుల నుంచి, ఎప్పుడు సార్ నేను దాదాపు 4 నెలల క్రితం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్లో పెట్టినా ఇవ్వట్లేదు, ఎక్కడ పెట్టినా ఇవ్వట్లేదు సార్. ప్రధానంగా ఏంటంటే సార్, నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆ విషయం కనుక బయటకు వస్తే అమెరికానే షేక్ అయ్యే పరిస్థితి అనిపిస్తూ ఉంది సార్ నాకైతే. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక చీకటి వ్యవహారం ఇందులో దాగినట్టుగా నా దృష్టికి వచ్చింది సార్. సో తమరి ద్వారా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే సార్, నేను ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మన ద్వారా పంపించినాను సార్. దయచేసి ఆ సమాచారాన్ని ప్రజా ప్రయోజనార్థం మా సభ్యులకు కానీ మేము ఎవరడిగినా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక మాట సార్. ఇంకొక చిన్న మాట ఏంటంటే సార్, చాలామంది ఈ సభ దిక్కు చూస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ ప్రజలకు నిజంగా ఇక్కడ మా చర్చ జరుగుతూ ఉంది, ఇక్కడ మంచి వాతావరణంలో అనేటువంటి ఒక ఆశ కలుగుతూ వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ ఇష్యూస్ షేర్ చేస్తూ ఉన్నారు సార్. అయితే సార్ ఇక్కడ నిమ్స్లో 60-70% ఇప్పటికి కూడా ఆంధ్ర ఎంప్లాయీస్ని వేరే రకంగా రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు, లోకల్ వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటువంటి మాట ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట సార్. సో వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్, పారామెడికల్ అన్ఎంప్లాయిడ్ యూత్ దయచేసి లోకల్ వాళ్ళతో రిక్రూట్ చేసుకోవాలనేటువంటి మాట వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు సార్. ఇక ఇంకొక విషయంలో సార్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్లో రూల్ 10A Act of 1994 and issued GO Void number GOMS number 16. Accordingly, writ petition was filed so and so sir. అయితే further they are requesting to recruit the vacant post 5,200 in the cadre of lecturers in. అయితే మనం ప్రైవేట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసుకున్నాం సార్ హైకోర్టు ఆర్డర్ ద్వారా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సార్, సో దాంట్లో కరెక్ట్గా జరగలేదు, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు సార్. గౌరవ న్యాయస్థానం దృష్టిలో ఉంది కాబట్టి అది దాని గురించి నేను సభ దృష్టికి సూచాయగా తీసుకొస్తున్నటువంటి మాట సార్. ఇంకొక చిన్న సార్, ఇన్ని ఉండవు స్పెషల్ మెన్షన్స్ అంటే ఒకటే ఉంటుంది, ఇక మళ్ళీ అవకాశం లేదు సార్. మళ్ళీ సభ వస్తుంది, ఈ సభ మంచిగా జరగాలని కోరుకుంటున్నా సార్. మీరు అందరు బాగుండాలి సార్. రెడ్డి గారు. అధ్యక్ష, ఇది రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డులకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఇప్పుడే మిత్రుడు నవీన్ కుమార్ గారు కూడా కొంత మాట్లాడినారు. అంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించి కానిస్టేబుల్స్తో పాటు మనకి ఏదైతుందో సేవలు అందిస్తుందో హోంగార్డ్స్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. కానీ వేతనం లోపల ఏదైతుందో అదే కానిస్టేబుల్ వేతనంకు హోంగార్డ్ వేతనానికి అసలు పోలికే లేదు. హోంగార్డ్స్ జస్ట్ దే ఆర్ గెటింగ్ ఏ డైలీ 921 రూపీస్, డైలీ 921 రూపీస్. అంటే నెలకంతా వచ్చేది అవుతుందో 27,000 రూపాయలు, 28,000 రూపాయలు లోపు వస్తుంది. వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు, హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేదు, డిఏ లేదు, ఏది లేదు అధ్యక్ష. ఇంకో చిత్రం ఏంటంటే, ఈ నూతన జిల్లాలు ఏర్పడ్డ తదుపరి ఎక్కడి జిల్లా వాళ్ళు అక్కడ ఉండాలన్నా మరి హోంగార్డ్స్ పరిమితమైన సంఖ్యలో ఉండడంతో కొన్ని జిల్లాలలో ఈ ఆర్డర్ టు సర్వ్ అని చెప్పని ఒక జిల్లాకి వెళ్ళి ఇంకో జిల్లాకి వాళ్ళు పంపిస్తున్నారు అధ్యక్ష. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో కొంత అధికంగా ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదైతే జగిత్యాలు పంపిస్తారు. ఆ హోంగార్డు డైలీ ఏదైతుందో కరీంనగర్ నుంచి జగిత్యాలు రావాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్టే 200 రూపాయలు పోతుంది రోజుకు. వచ్చే 921 రూపాయలల్లో 100 అప్ 100 డౌన్ పోతే 200 రూపాయలు ఖర్చు అయిపోతుంది. దయచేసి ఏదైతే వారి వేతనాలకు సంబంధించి పంజాబ్లో 2,000 రూపాయలు ఇస్తున్నారు రోజుకు. దే ఆర్ గెటింగ్ అబౌట్ 60,000 రూపీస్ పర్ మంత్ ఇన్ పంజాబ్ స్టేట్. మనలో కూడా ప్రధాన సేవలు వారు అందిస్తున్నారు కాబట్టి వారికి ఏ విధంగా హెచ్ఆర్ఏ కల్పించగలుగుతారు, టీఏ కల్పించగలుగుతారు, డిఏ కల్పించగలుగుతారు, లేక ఇవన్నీ కలిపి క్యుములేటివ్ ఏదైతే కన్సాలిడేటెడ్గా మీరు శాలరీని డైలీ 1,500 చేస్తారా, ఏమేమి చేయగలుగుతారు దయచేసి పరిశీలించాలి ఒకటి అధ్యక్ష. ఇంకోటి విధుల నిర్వహణలో ఏదైతే వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ కారుణ్య నియామకంగా పొందే అవకాశం ఉంటుంది అధ్యక్ష.
కంపాషనేట్ అపాయింట్మెంట్. ఇప్పుడు హోంగార్డ్స్ ఎవరైనా విధుల నిర్వహణలో చనిపోయినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి కారుణ్య నియామకం కల్పించడం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఏదైతుందో ఈ కారుణ్య నియామకం ఒకటి కల్పించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి ఏదైతుందో ఈ హోంగార్డ్స్ ఏదైతుందో వాళ్ళు సర్వీస్ అనుభవం కలిగి ఉంటారు కాబట్టి మీరు వైల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల హోంగార్డ్స్ కొంత పర్సెంటేజ్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల ఒక 25% ఏదైతుందో హోంగార్డ్స్ గట్ట మనం అవకాశం కల్పించినట్టయితే వాళ్ళు జీవితకాలం అందించే సేవలతోని వారు కొంత భవిష్యత్తు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లా ఏదైతుందో వాళ్ళు ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు సేవలు చేసేంతకాలం సేవలు చేస్తారు. సేవలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ దే విల్ నాట్ గెట్ ఈవెన్ సింగిల్ రూపీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా ప్రావిడెంట్ ఫండ్ అన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళు కార్మికులు గుర్తిస్తే ప్రావిడెంట్ ఫండ్గా మనం కల్పించే అవకాశం ఉన్నది. ఇలా ప్రావిడెంట్ ఫండ్ కల్పించలేకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం కోరేది ఏంటంటే మీరు ఐదర్ యూ ప్రావిడెంట్ ఫండ్ కల్పించే అవకాశం ఒకటి పరిశీలించండి. రెండోది ప్రతి ఉద్యోగస్తుడు ఏదైతే జీవితకాలం సేవలు అందించిన తదుపరి ఆఫ్టర్ అటైనింగ్ 61 years వారికి కొంత విశ్రాంత జీవితం గడపడానికి ఏదైతున్నదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మీ ద్వారా నేను కోరుతూ ఈ ఆర్డర్ టు సర్వ్ సాధ్యమైన తొందరగా రద్దు చేసి ఏ జిల్లా వల్ల ఆ జిల్లా పర్మిట్ చేసి ఏ జిల్లాలో అయితే హోంగార్డ్స్ కొరత ఉంటుందో యూ కెన్ టేక్ అప్ న్యూ రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. కారుణ్య నియామకాలు కూడా చాలా అసలు లేకపోవడంతో చనిపోయిన కుటుంబానికి అసలు ఏ విధమైనటువంటి ఆధార భద్రత లేకుండా అయిపోతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ కాన్స్టేబుల్తో సహా మనకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్కు గుర్తింపు ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక సమావేశం వారితో